హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో మైసూరుకి చెందిన ఒక అంబులెన్స్ డ్రైవర్కి అడవి మధ్యలో ఎదురైన ఒక భయంకరమైన రియల్ హారర్ ఇన్సిడెంట్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బేసికలీ ఈ అంబులెన్స్ డ్రైవర్స్ వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. పగలనక రాత్రనక తిండి తిప్పలు మానేసి డ్యూటీ చేస్తూ ఉంటారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పేషెంట్స్ని ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ అంబులెన్స్ డ్రైవర్స్ ప్రతిరోజు చాలా మంది పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఎన్నో డెడ్ బాడీస్ని కూడా ఆ అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటారు. అయితే మైసూరుకు చెందిన ఒక అంబులెన్స్ డ్రైవర్కి ఆ భయంకరమైన అడవిలో ఎదురైన రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు తెలుసా? దాన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ అండ్ ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో కూడా జరుగున్నాయా? అయితే ఆ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోండి. నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్ అడ్రస్కి మీతో ఏమైనా ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ ఉంటే సెండ్ చేయొచ్చు. సో గైస్, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మైసూరుకి చెందిన ఆ భయంకరమైన అడవిలో రియల్ గోస్ట్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఆ పర్సన్ పేరు నవీన్. నవీన్ ఆ రియల్ హారర్ని ఎక్స్పీరియన్స్ చేసింది 2003లో. ఆ రోజు ఈవినింగ్ ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఒక 6:30 అలా అయి ఉంటుంది. నవీన్కి ఒక కాల్ వస్తుంది. ఒక పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఇక వెంటనే నవీన్ హాస్పిటల్కి ఆ పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి ఆ పేషెంట్ ఉండే లొకేషన్కి వెళ్తాడు. నవీన్ వెళ్తున్న ఆ లొకేషన్ మైసూర్ నుండి కాస్త దూరంలో ఉంటుంది. అది కూడా ఆ లొకేషన్కి ఒక అడవిని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ అడవి పగటిపూటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇక రాత్రిపూట అంటే వీక్ హార్టెడ్ పర్సన్స్ మధ్యలోనే హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారేమో. ఇక నవీన్కి కొంచెం ధైర్యం ఎక్కువ. సో ఇక ఆ అడవిలో వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. అలా ఆ అడవి దారిలోనే నవీన్ ఒక 3 అవర్స్ పాటు జర్నీ చేశాడు. ఇక ఆ పేషెంట్ ఉండే లొకేషన్కి చేరుకోగానే ఆ పేషెంట్కి చాలా సీరియస్ అని తెలుస్తుంది. ఇంకో కొద్దిసేపట్లో అతను చనిపోతాడు అనే సిచ్యువేషన్లో ఆ పేషెంట్ ఉంటాడు. ఇక వెంటనే నవీన్ ఆ పేషెంట్ని అంబులెన్స్లో ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. ఎలాగైనా ఆ పేషెంట్ని చాలా తొందరగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్పేసి అంబులెన్స్ని ఆ అడవిలో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అయితే బ్యాడ్ లక్, ఆ పేషెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగానే మధ్య దారిలోనే చనిపోయాడు. ఈ విషయం తెలిసి నవీన్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ఆ పేషెంట్ ప్రాణాలతో ఉండుంటే అతను హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడు. ఇంతలోనే ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి నవీన్ చాలా బాధపడ్డాడు. ఆ పేషెంట్తో పాటు వచ్చిన అతనికి కావాల్సిన వాళ్ళు అతని చావును చూసి చాలా ఏడ్చారు. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పి నవీన్ ఆ పేషెంట్ డెడ్ బాడీని మళ్ళీ తిరిగి అతని లొకేషన్కి తీసుకెళ్తాడు. ఇక ఆ పేషెంట్ డెడ్ బాడీని తన ప్లేస్లో డ్రాప్ చేసిన తర్వాత నవీన్ ఒక్కడే అంబులెన్స్లో ఆ అడవి మధ్యలో వస్తూ ఉంటాడు. జరిగింది తలుచుకుని నవీన్ బాధపడుతూ ఆ అంబులెన్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా నవీన్ ఆ అడవిలో కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత అంబులెన్స్ దిగి డోర్ క్లోజ్ చేసి బయట సిగరెట్ తాగి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటాడు. అది భయంకరమైన అడవి కాబట్టి చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు. మొత్తం అంతా సైలెంట్గా ఉంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, అడవి మధ్యలో నుండి ఏవో సౌండ్స్ ఇవన్నీ వినిపిస్తున్నాయి. లిటరల్లీ అక్కడ ఒక చిన్న వెలుగు కూడా లేదు. అలా నవీన్ సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు ఆ అంబులెన్స్ బ్యాక్ డోర్ ఎవరో ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసినట్టు అతనికి కనిపిస్తుంది. అప్పుడు నవీన్ ఎవరది డోర్ ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి అంబులెన్స్ వెనక్కి వెళ్ళి చూస్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ అంబులెన్స్ డోర్ నిజంగానే ఓపెన్ అయ్యింది. అప్పుడు నవీన్ పేషెంట్ని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత నేను వెనకల డోర్ బాగానే వేసానే, ఇప్పుడు ఎలా ఓపెన్ అయ్యింది అని చెప్పేసి తన మనసులో థింక్ చేస్తాడు. ఏమోలే, నేను సరిగ్గా లాక్ వేయలేదేమో అని చెప్పేసి మళ్ళీ ఆ అంబులెన్స్ బ్యాక్ డోర్ని క్లోజ్ చేస్తాడు. అదే టైంలో నవీన్కి అంబులెన్స్ ముందు ఎవరో పాస్ అయినట్టు ఒక షాడో కనిపిస్తుంది. అప్పుడు నవీన్ ఎవరది, అంబులెన్స్ దగ్గర ఎవరో ఉన్నారు, ధైర్యం ఉంటే నా ముందుకు రండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే అది భయంకరమైన అడవి. మేబీ దొంగలు రాబరీ చేయడానికి వచ్చారేమో అని నవీన్ అనుకున్నాడు. అయితే నిజానికి అక్కడ నవీన్ తప్ప మనుషులెవ్వరూ లేరు. ఇక నవీన్ డౌట్తో అంబులెన్స్ చుట్టూ ఒక రౌండ్ తిరుగుతాడు. ఇక అంబులెన్స్ కింద కూడా తొంగి చూస్తాడు. కానీ అక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఇక నవీన్కి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. వెంటనే అంబులెన్స్ ని స్టార్ట్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ గేర్ వేస్తాడు. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నప్పుడు నవీన్కి అంబులెన్స్ కి కొద్ది దూరంలో ఎవరో మంట వేసి దాని చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళని చూసి నవీన్ ఇదంతా దొంగల ప్లానే, నన్ను భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంబులెన్స్లో సేఫ్టీగా పెట్టుకున్న ఒక రాడ్ని తీసుకుని ఆ అంబులెన్స్ దిగి ఆ వ్యక్తులు ఉండే ప్లేస్కి వెళ్తాడు. అయితే నవీన్ ఆ నిప్పు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు
ఆ నిప్పు కొంచెం కొంచెంగా లైట్‌గా తగ్గుతూ ఉంటుంది. ఇక నవీన్ నిప్పు దగ్గరికి చేరుకోగానే ఆ నిప్పు పూర్తిగా ఆరిపోయింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఇదేంటి నేను దగ్గరకొస్తున్న కొద్దీ మంట మొత్తం ఆరిపోయింది. సర్లే మంట లేకపోతే లేకపోయింది. అయితే ఆ మంట చుట్టూ తిరుగుతున్న ఆ మనుషులేమైపోయారు? చూస్తుంటే ఇక్కడంతా విచిత్రంగా ఏదో జరుగుతుంది. ఇక్కడుండడం అస్సలు మంచిది కాదు. వెంటనే ఈ ప్లేస్‌ని ఖాళీ చేసేయాలి అని చెప్పి మనసులో అనుకుని తన అంబులెన్స్ దగ్గరికి పరిగెడతాడు. అయితే తీరా అక్కడికి వెళ్లి చూసిన తర్వాత నవీన్ ఒక్కసారిగా భయంతో షాక్ అయిపోతాడు. ఎందుకంటే నవీన్ పార్క్ చేసిన చోట అంబులెన్స్ లేదు. అతను పార్క్ చేసిన ఆ ప్లేస్ నుండి ఆ అంబులెన్స్ 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక నవీన్ అది చూసి, అరే! ఇక్కడ ఉండాల్సిన అంబులెన్స్ ఇక్కడికి 100 మీటర్ల దూరంలో ఉందేంటి? అసలిక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి నవీన్ టెన్షన్ పడుతూ ఆ అంబులెన్స్ దగ్గరికెళ్తాడు. ఇక వెంటనే నవీన్ అంబులెన్స్‌ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మధ్యలో ఒక నలుగురు వ్యక్తులు దూరంగా ఎగురుతున్నట్టు ఏదో డాన్స్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ విజన్ నవీన్‌కి క్లియర్‌గా కనిపించట్లేదు. అక్కడ ఉండేవాళ్ళు అదేదో బ్లాక్ షాడోస్ లాగా కనిపిస్తున్నారు. అప్పుడు నవీన్ ఆ అంబులెన్స్‌కుండే నార్మల్ లైట్స్‌ని ఆఫ్ చేసి హై బీమ్ లైట్స్‌ని ఆన్ చేస్తాడు. అప్పుడు నవీన్ అక్కడ కనిపించిన ఆ సీన్ చూసి షాక్ అయిపోతాడు. లిటరల్లీ అతను ఫ్రీజ్ అయినట్టు తన గొంతుల నుండి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే ఆ దారి మధ్యలో ముగ్గురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్ని ఇలా పైకెత్తి రౌండ్‌గా డాన్స్ వేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళలో ఏ ఒక్కరి బాడీకి హెడ్స్, తలలు లేవు. అక్కడ ఉండే వాళ్ళందరి బాడీస్‌కి పెద్ద పెద్ద గాయాలయ్యి అందులో నుండి రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళు వేసుకున్న ఆ బట్టలు కూడా మొత్తం చిరిగిపోయాయి. అది చూసి నవీన్ బాడీ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. ఫుల్‌గా చెమటలు పట్టేసి చాలా భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇక చేసేదేమీ లేక నవీన్ అంబులెన్స్‌ని రివర్స్ మోడ్‌లో చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తాడు. అలా రివర్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ అంబులెన్స్ బ్యాక్ టైర్‌కి ఒక పెద్ద చెక్క అంటే ఒక చెట్టు కొమ్మ అడ్డొస్తుంది. అప్పుడు నవీన్ టైర్‌కి ఏదో అడ్డొచ్చింది అని చెప్పి విండోలో నుండి తల బయటికి పెట్టి చూస్తాడు. అక్కడ నిజంగానే బ్యాక్ టైర్‌కి ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ అడ్డుపడుంటుంది. మళ్ళీ నవీన్ ముందుకు తిరిగి చూసినప్పుడు ఇంతకుముందు రోడ్డు మధ్యలో డాన్స్ వేస్తున్న ఆ జనాలు కూడా మాయమైపోయారు. కానీ నవీన్‌కి ఆ అడవి మధ్యలో నుండి ఎవరో తనని చంపడానికి వస్తున్నట్టు అతను ఫీల్ అయ్యాడు. అలాంటి సౌండ్స్ అతనికి వినిపిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా నవీన్ అంబులెన్స్‌ని స్టార్ట్ చేసి వేగంగా ఆ అడవిని దాటి వెళ్ళిపోతాడు. ఇక ఆ అడవి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి నవీన్ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ అడవిలోకి చూస్తాడు. టార్చ్ లైట్ మాదిరిగా అక్కక్కడ వెలుగు కనిపిస్తూ ఉంది. ఇక అప్పటి నుండి నవీన్ రాత్రిపూట ఈ అంబులెన్స్‌ని డ్రైవ్ చేయాలంటే భయపడేవాడు. సో గాయ్స్, ఇది మైసూర్‌కి చెందిన ఈ అంబులెన్స్ డ్రైవర్ అయిన నవీన్‌కి జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్. మీరు కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మీ స్టోరీస్‌ని మన మెయిల్‌కి పోస్ట్ చేయండి. థాంక్ యూ.